Hi everyone, welcome back to our channel Viba Designer Boutique. This is Purnima. Hope you are all doing good. అందరు చాలా బాగున్నారు కదండి. మీ ఎంకరేజ్మెంట్ తో మేము కూడా చాలా బాగున్నామండి. యాక్చువల్ గా ఫెస్టివ్ సీజన్ కాబట్టి మంచి మంచి శారీస్ తో మేము ముందుకు వస్తున్నాము. పొంగల్ సీజన్ కదా, మంచిగా పండగ అందరూ కూడా మంచి ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే వేసేసుకుంటాము 100%. ఎందుకంటే ఇది అందరికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన ట్రెడిషనల్ అయిన ఫెస్టివల్ మనకి. సో అందరూ కూడా మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ వేర్ చేసేద్దరు కానీ వివా డిజైనర్ బొటిక్ నుంచి. సో ఇంకెందుకంటే లేట్ వచ్చేయండి మన ఛానల్లోకి. ఈరోజు అన్నీ కూడా చక్కగా బ్యూటిఫుల్ జార్జెట్స్ చూపించేస్తాను. మామూలుగా చిన్న ఏజ్ గ్రూప్ జార్జెట్స్, కొంచెం మామూలుగా కొంచెం మిడిల్ ఏజ్ గ్రూప్ జార్జెట్స్ కూడా చూపిస్తాను. అఫ్ కోర్స్ అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా జార్జెట్ యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం బాగా ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది కాబట్టి జార్జెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో చిన్న చిన్న ఏజ్ గ్రూప్ టీనేజర్స్ కూడా వేసేసుకోవచ్చు. అలాంటి శారీస్ అయితే ఈరోజు చూపించేస్తాను మీకు. మామూలుగా ఎలాగో పండగకి మనం అందరం కూడా ట్రెడిషనల్ వేర్లోనే ఉంటాము. మామూలుగా ఇంటర్ పిల్లలు వీళ్ళకి కూడా మదర్స్ జనరల్గా ట్రెడిషనల్గా లంగా ఓణీలని లేదా లైట్ వెయిట్ శారీస్ అని వేసేస్తారు కదా. సో అలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఈరోజు చూపిస్తున్నానండి. మిస్ అవ్వకుండా వీడియో టిల్ ద ఎండ్ చూసేయండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉందండి, దాని మీద క్లిక్ చేయండి. మంచి బ్యూటిఫుల్ శారీస్ మీరు అక్కడ కూడా చూసేయచ్చు, ఈజీగా చూడొచ్చు అక్కడైతే. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి. మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువ లైక్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి. లైక్ కొడితే మాకు ముందుకి ఫార్వర్డ్ అవుతుందండి మా ఛానల్ కూడా. సో చూసేద్దాం శారీస్ ఇంకా. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను రేప్ చేసుకున్న శారీ గురించి చూపిస్తానండి, చెప్తాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చి ప్యూర్ ఖడీ జార్జెట్ శారీ అండి. ప్యూర్ కాదు, ఓకే, మోడరేట్గా ఉన్న ఖడీ జార్జెట్ శారీ. ప్యూర్ అంటే మనకి 16,000 18,000 ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. సో అలాంటి ఇమిటేషన్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ శారీ అండి. ఇది మంచి ప్రైజెస్లోనే ఉంది. మీరు వేసుకున్నా కూడా ప్యూర్ లాగే కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అనేది ఖచ్చితంగా చాలా మంచి క్వాలిటీయే మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. అసలు మీరు ప్యూర్ కాదు కదా, ఫ్యాబ్రిక్ బాగోదు అని మాత్రం అసలు అనుకోవద్దు. అండ్ ఇది వచ్చి రెడ్ కలర్ టోన్ ఆఫ్ కలర్లో ఉంది అండ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. పైపింగ్ కూడా గ్రీన్తో ఫినిష్ అయిందండి. పైపింగ్ అండ్ ఇలాగ టాజల్స్ కూడా గ్రీన్తో ఫినిష్ అయి ఉంది. మీకు ఒకసారి పళ్ళు చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద పళ్ళు పార్ట్. పళ్ళు వచ్చి మనకి ఇట్లాగా బుటీస్ లాగా వచ్చింది, ఇలా పెద్ద బుటీస్ వచ్చినాయి అండి. ఓవరాల్ శారీ అంతా కూడా మంచిగా వీవింగ్ రన్ అయింది. అండ్ నెక్స్ట్ మీకు ఇట్లాగా బాందిని డిజైన్తో ఫినిష్ అయిందండి. అంతా కూడా ఈ మీనాకరీ ప్యాటర్న్ చూసారా, చాలా డిఫరెంట్గా వచ్చింది. మీకు ఇలా చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. అలాగే డైరెక్ట్ చెక్స్ కాదు, కొంచెం ఇది కూడా మంచి డిజైన్ వచ్చిన చెక్స్ లాగా వచ్చింది చూడండి. మొత్తం శారీ అంతా కూడా చక్కగా బాందిని ఫినిషింగ్ ఉంది. శారీ కూడా ఫుల్గా కంప్లీట్గా శారీ అంతా కూడా అంతా గ్రాండ్గా ఉందండి. చక్కగా మ్యారేజెస్కి డైరెక్ట్ వేసుకోవచ్చు. మంచి టోన్ ఆఫ్ రెడ్, ఏమీ గాడి రెడ్ కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి మీనాకారి బోర్డర్స్ అనేది వచ్చింది అండ్ ఇలా గ్రీన్తో ఫినిష్ అయ్యింది. దీని బ్లౌజ్ పీస్ వచ్చి మనకి సేమ్ టోన్ ఆఫ్ గ్రీన్తో ఫినిష్ అవుతుందండి. చిన్ని బుటీస్ అయితే వస్తాయి దాని మీద. అఫ్కోర్స్ నేను మగ్గం వర్క్తో పైరప్ చేశాను. సో ఇంకా మీరు మగ్గం వేసుకుంటే ఇంకా గ్రాండ్ అయిపోతుంది. అఫ్కోర్స్ డైరెక్ట్గా వేసుకున్నా కూడా అది నీట్గానే ఉంటుందండి. వెరీ ఫ్యూ పీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 4,800కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. మంచి టోన్ ఆఫ్ కలర్తో స్టార్ట్ చేస్తున్నానండి వీడియో. ఇది వచ్చేసి మనకి సీ బ్లూ కలర్, సూపర్ ఉందండి శారీ. ఫుల్ జార్జెట్, అసలు మొత్తం హై అండ్ జార్జెట్, చాలా బేస్ ఫ్యాబ్రిక్, చాలా మంచి జార్జెట్ వచ్చింది దీనికి. అండ్ నెక్స్ట్ మొత్తం అంతా బార్డర్ అంతా కూడా మనకి స్కాలప్ వర్క్తో సిల్వర్ కలర్ కడ్దానా వర్క్తో ఫినిష్ అయ్యిందండి. ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి. స్కాలప్ వర్క్ కడ్దానా వర్క్తో ఫినిష్ అయ్యింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వర్క్. యాక్చువల్గా ఇది హ్యాండ్ వర్క్ అండి, ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. మొత్తం శారీ అంతా కూడా ఇలా డిజైనర్ పీస్, ఎక్స్క్లూజివ్ డిజైనర్ ఇది. సో డిజైనర్ పీస్ వల్ల అక్కడక్కడ కూడా కడ్దానే వచ్చింది. ఇదేమి అంటించింది కాదండి. మొత్తం మీకు వెనకాల చూపిస్తాను చూడండి. ఫుల్గా ఫినిష్ లోడెడ్ వర్క్, ఇది కంప్లీట్లీ లోడ్ అయిపోయింది వర్క్ అంతా. సో ఈ వర్క్ లోడ్ అవడం వల్ల మీకు ఖచ్చితంగా ఇదేం ఊడదు, 100% ఊడదండి. అండ్ నెక్స్ట్ ఇలా చెమ్కీ వర్క్ కూడా, ఇదంతా కూడా ఈ కడ్దానాతో ఫినిష్ చేశారు, అది కూడా కంప్లీట్గా లోడ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద శారీ అండి. సో బ్యూటిఫుల్ టోన్ ఆఫ్ కలర్, ఎవరికైనా సూట్ అయిపోతుంది కలర్. సో దీని బ్లౌజ్ వచ్చి మనకి మొత్తం శారీ అంతా కూడా కడ్దానా రన్ అయింది, చిన్న బూటీస్ కింద కడ్దానా వర్క్. అది కూడా లోడెడ్, అది కూడా ఇంటర్లీ లాక్ అయిపోయిందండి. సో మీకు ఏది కూడా బయటికి ఇలా మామూలుగా చిప్స్ అంటిస్తారు జనరల్గా, బట్ అలా లేదు, మొత్తం అంతా కూడా లాక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి బ్లౌజ్ వచ్చి దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ రన్ అయిందండి, సేమ్గా రన్ అయింది. దానికి కూడా మంచి కడ్దానా వర్క్తో ఫినిష్ అయింది. ఈ కడ్దానా వర్క్ మామూలుగా బయట మనం మగ్గం చేయించుకుంటేనే బీభత్సంగా తీసుకుంటున్నారు కాస్ట్ కదండి. మగ్గం బ్లౌజెస్కి చాలా పెంచేసారు కాస్ట్, కూడా చాలా హెవీ తీసుకుంటున్నారు.
సో మీకు అలాంటి నెససరీ ఏమీ లేకుండానే విత్ ఇన్ ద శారీ ఇట్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసింది మనకి. ఇదంతా కూడా కడ్దానా వర్క్ వచ్చేసింది. ఇది కూడా చిన్న చిన్న బుటీస్ లాగా కడ్దానాతో ఫినిష్ చేశారు. బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి. సో నీట్గా డ్రేప్ చేసేసుకోవచ్చు అండి శారీ చక్కగా. బట్ సింగిల్ స్టెప్కి మేబీ సూట్ అవ్వకపోవచ్చు. సింగిల్ అంటే మనకి ట్రాన్స్పరెన్సీ ఉంది, డబుల్ వేసుకోవచ్చు. కొన్ని ఒకసారి వేసుకొని ఇంకొక స్టెప్ ఇట్లా వేసుకోవచ్చు. అఫ్కోర్స్ చిన్నోళ్ళు అయితే వేసేసుకుంటున్నారు అనుకోండి, లైట్గా ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంది శారీకి. కొంచెం బాగా చిన్నపిల్లలు అయితే వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఈ శారీ అవుట్లుక్ వచ్చేసి దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ. కలర్ కూడా చాలా ఆసమ్ ఉంది. అన్నీ కూడా మంచి షేడ్స్లో వచ్చినాయి. ఇది యాక్చువల్గా డిఫరెంట్ టోన్ ఆఫ్ షేడ్స్, మన దగ్గర ఉండో షేడ్స్ కూడా యాక్చువల్గా అలా వచ్చినాయి శారీస్ ఈ కలర్స్. సో ప్యూర్ జార్జెట్ మీద కడ్దానా వర్క్ అనేది రన్ అయింది. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 3450కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ కలర్. ఇది వచ్చి మనకి పీచ్ టైప్ ఆఫ్ పింక్ షేడ్లో ఉంది, కొంచెం ప్యాస్టల్ షేడ్ అండి, చాలా ఆసమ్ ఉంది. కంప్లీట్ ప్యూర్ జార్జెట్ మీద మనకి కడ్దానా వర్క్ అనేది వచ్చింది. స్కాలప్ బార్డర్తో ఫినిష్ అయ్యింది. ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఇది కూడా. సో దిస్ ఈజ్ అ కడ్దానా వర్క్. కడ్దానా వర్క్కి చక్కగా ఇలాగా ఫినిష్ అయ్యి ఉంది. మొత్తం అంతా కూడా ఇదంతా కూడా కడ్దానా బుటీస్ అండి. ఇదేమి చిప్ వర్క్ అయితే కాదు, మీకు ఎక్కడ కూడా అంటింపు కాదండి, కంప్లీట్లీ లోడెడ్ వర్క్ అయితే రన్ అయింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది శారీ, అసలు ఎక్సలెంట్గా ఉందండి. చక్కగా మంచి పార్టీ వేర్ శారీ. సో మీకు బ్లౌజ్ పీస్ వచ్చి మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా అలానే రన్ అయింది. చూడండి, యూ కెన్ ఫీల్ ద ఫ్లో ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండి. చాలా ప్యూర్ జార్జెట్. అసలు జార్జెట్లో ఎటువంటి సెకండ్ గ్రేడ్ జార్జెట్ కాదు, కంప్లీట్లీ హై అండ్ జార్జెట్ అండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ వచ్చి దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చి మీకు ఇట్లాగ వస్తుంది. దీనిలో కూడా కడ్దానా వర్క్ అనేది వచ్చింది. ఇలాగా బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి, బ్యాక్ నెక్ కూడా, నెక్ ఇన్ ద సెన్స్ కిందకి ఇలా బ్యాక్ నెక్ పోర్షన్ కూడా వచ్చిందండి. బ్యాక్ వచ్చింది ఇలా కడ్దానా వర్క్. అండ్ బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా ఇట్లా కడ్దానా వర్క్ వచ్చింది. సో మొత్తం అంతా కూడా కంప్లీట్గా లోడ్ అయ్యి ఉంది వర్క్. చక్కగా హ్యాపీగా డ్రేప్ చేసుకోవచ్చు అండి. చక్కగా టీనేజర్స్ అయినా అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎవరన్నా వేసుకోవచ్చు ఆఫ్ కోర్స్. సో మీకు అవుట్లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో అసలు చాలా బాగుంది శారీ, క్వాలిటీ హై ఎండ్లో ఉందండి. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 3450కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. అసలు నేను ఏం మాట్లాడినండి శారీ గురించి, అలా చూడండి అంతే. అసలు ఈ శారీ గురించి మాట్లాడటాకైతే ఏమీ లేదు, అంతా బ్యూటిఫుల్గా ఉంది. బ్లాక్ ఫినిష్డ్ విత్ సిల్వర్ కడ్దానా వర్క్, లుకింగ్ గార్జియస్ అండ్ ఆసమ్. అసలు బ్లాక్ అయితే హై అండ్ బ్లాక్. యాక్చువల్గా ఈ బ్లాక్లో కూడా మనకు డిఫరెంట్ కొంచెం షేడ్స్ తేడా ఉంటుంది, కొంచెం బ్లాక్ ఫినిషింగ్ డల్ ఉంటుంది. బట్ అలా లేదు, బ్రైట్ టోన్ ఆఫ్ బ్లాక్. అసలు బ్లాక్ లవర్స్ అయితే ఆలోచించకుండా పిక్ చేయండి, కంపల్సరీగా మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే. సో మొత్తం ఓవరాల్ శారీ కూడా మొత్తం ఇలా కడ్దానాతో ఇలా ఫినిష్ అయి ఉందండి, చిన్న చిన్ని బుటీస్ కింద. అండ్ నెక్స్ట్ మీకు పళ్ళు పోర్షన్ వచ్చి దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా కడ్దానాతో ఫినిష్ అయి ఉందండి. కడ్దానా విత్ స్కాలప్ బార్డర్, కంప్లీట్లీ లోడర్ వర్క్. అండ్ మొత్తం అంతా కూడా ఇలాగా కడ్దానాతో చిప్ చిప్ కింద వర్క్ వచ్చింది ఇలాగా. అండ్ నెక్స్ట్ మీకు ఒకసారి ప్లీట్స్ చూపిస్తాను చూడండి. యూ కెన్ ఫీల్ ద ఫ్లో ఆఫ్ ద ఫ్యాబ్రిక్. ఇక్కడ అంతా మనకు కడ్దానా ఉండదు, ఎందుకంటే మనం డ్రేప్ చేసుకుంటాం కదండి. ఇట్లా మనం వేసుకునేటప్పుడు మనకి ప్రాబ్లం అయిపోతుంది, గుచ్చుకుపోతుంది మొత్తం. అందుకని ఇది ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఎక్కడి వరకు అయితే మీకు ప్లీట్స్ పెడతారు. ఇలాగ నేను ఎక్కువ పళ్ళు తీయటం వల్ల నాకు ఇక్కడ దాకా వచ్చింది. ఇలా తిప్పారు అనుకోండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఆ వర్క్, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏం మధ్యలో అన్ఫినిష్డ్గా అయితే ఆగలేదండి. అండ్ నెక్స్ట్ వర్క్ కూడా ఇలా ఇక్కడ నుంచి వర్క్ ఉంటుందండి, హాఫ్ ఆఫ్ ద శారీ నుంచి వర్క్ ఉంటుంది ఇలాగా కడ్దానాతో. ఇలా మొత్తం ఎండ్ బార్డర్ కూడా ఇట్లా ఫినిష్ అయ్యి ఉంటుంది. మీకు ఒకసారి ప్లీట్స్ చూపిస్తాను చూడండి. ప్లీటింగ్ పోర్షన్ వచ్చి కంప్లీట్లీ ఫాలో అయిపోతుంది ఇంకా, అసలు దాంట్లో నో డౌట్. చూపిస్తున్నాను అంతే మీకు జార్జెట్ బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందనేది. చూసారా ఎలా ఉందో, అసలు చూడవసరం లేదు, చాలా సాఫ్ట్ ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అండి. సో లుక్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ వేస్తేనే బాగుంటుంది. దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. యాక్చువల్గా ఈ ప్యూర్ జార్జెట్స్కి షిఫాన్స్కి మనకు ఒక చిన్న టిప్ ఉంటుందండి. యాక్చువల్గా పిన్స్ పెడతాం కదా, సేఫ్టీ పిన్స్. ఆ సేఫ్టీ పిన్స్కి మనం ఒక స్టిక్కర్, అంటే ఈ స్టిక్కర్స్ కాదు, మామూలుగా డైలీ యూస్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఐటెక్ స్టిక్కర్స్. ఆ స్టిక్కర్ని మీరు దాన్ని గుచ్చటము, లేదా ఒక చిన్న పూస, ఏదైనా ఒక చిన్న పర్ల్ కానీ ఏదో ఒకటి బయట అమ్ముతారు కదా, అవి పెద్ద కాస్ట్ ఉండవు. అది తీసి దానికి పిన్నికి గుచ్చారనుకోండి, దీనికి గుచ్చినప్పుడు ఇక్కడ మనకి చిరగదనమాట. శారీ జనరల్గా ప్యూర్ షిఫాన్ కూడా డ్యామేజ్ అవుతుంది.
సో ప్యూర్ షిఫాన్, ప్యూర్ జార్జెట్స్ పిన్స్కి అక్కడ ఖచ్చితంగా హోల్ పడిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి మీరు సేఫ్టీ పిన్కి స్టిక్కర్ లేదా పర్ల్ అయితే ఈజీ. ఇంకా ఒక పూస్ ఏదన్నా మీరు కూర్చోరనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ హోల్ అనేది పడదు, అప్పుడు శారీ కూడా మనకి పాడవదు. చిన్నది పడినా మనకి హార్ట్ నొప్పి వచ్చేస్తుంది కదండి శారీ డ్యామేజ్ అయితే. సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అండ్ దీని బ్లౌజ్ పోర్షన్ వచ్చి దిస్ ఈస్ ద బ్లౌజ్. ప్లెయిన్ వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజ్, ఐ మీన్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్, ఫినిష్డ్ విత్ కడ్దానా వర్క్. మొత్తం అంతా కూడా ఇలాగ చిప్ వర్క్ లా కడ్దానా వర్క్ వచ్చింది. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి దిస్ ఇస్ అవుట్ లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 3450కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. ఇది నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మనకి లైట్ షేడ్ ఆఫ్ లావెండర్ షేడ్, ప్యాస్టల్ షేడ్ అండి. ప్యాస్టల్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈజీగా పిక్ చేయొచ్చు. యాక్చువల్గా అలా లిలాక్ కలర్ అనలేము, లావెండర్ షేడ్లోని కొంచెం డల్ ఫినిషింగ్, ఐ మీన్ లైట్ షేడ్ ఆఫ్ లావెండర్. సో ఇది వచ్చి మనకి మొత్తం ఓవరాల్ శారీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ చూపించిన శారీస్ లాగే చిన్న చిన్న బుటీస్ లాగా కడ్దానా వర్క్ అనేది ఫినిష్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ ద శారీ మొత్తం బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా స్కాలప్ బార్డర్తో కడ్దానా వర్క్ లోడ్ అయి ఉందండి. సో ఇదేమి అంటించింది అయితే కాదు, 100%. మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్. ఒకసారి చూడండి, కంప్లీట్ హ్యాండ్ వర్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా. సో మొత్తం 4 సైడ్స్ వచ్చేస్తుంది. ఇట్లాగా మీకు పళ్ళు కూడా ఇలా 4 సైడ్స్ కూడా ఇలాగ కడ్దానా వర్క్తో ఫినిష్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ మీకు మొత్తం ఓవరాల్గా ఇలాగ చిన్న చిన్న బుటీస్ లాగా కడ్దానా వర్క్ అనేది చిన్న చిన్నగా లోడ్ అయిపోయి ఉందండి. అండ్ నెక్స్ట్ ఓవరాల్ శారీ కూడా ఇలా రన్ అవుతుంది. ఇలా కుర్చీల పార్ట్ వచ్చేసరికి కింద నుంచి ఉంటుందండి కడ్దానా వర్క్, ఐ మీన్ చిప్ వర్క్. ఈ స్కాలప్ బార్డర్ మాత్రం మొత్తం శారీ అంతా కూడా రన్ అయింది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చి దిస్ ఇస్ ద బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా ఇలా కడ్దానా వర్క్తో ఫినిష్ అయ్యిందండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ బ్లౌజ్ పార్ట్ ఇలా నెక్కకు వచ్చిందండి. ఇలాగా చాలా వర్క్ ఇచ్చాడండి శారీ అంతా కూడా, ప్యూర్ జార్జెట్ మీద ఇంత వర్క్ చాలా బాగా ఇచ్చాడు యాక్చువల్గా. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్. ఇలా నడుం దగ్గర వస్తుంది ఇది ఈ వర్క్ వచ్చి. అండ్ హ్యాండ్స్కి వచ్చి కంప్లీట్లీ లోడెడ్ కడ్దానా వర్క్. స్టిచ్ చేయించినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఇదే స్కాలప్లో స్టిచ్ చేస్తే చాలా లుక్ వస్తుందండి. జనరల్గా కొంచెం మంచి టైలర్స్కి ఇవ్వాలి, అందరూ స్టిచ్ చేయలేరు స్కాలప్ని. సో ఇది ఇలా యాస్టీజ్ ఇక్కడ ఉన్న స్కాలప్లోనే స్టిచ్ చేయాలంటే మీరు మంచి టైలర్స్కి అయితే ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్. అండ్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్స్ అండి, చాలా మంచి షేడ్స్ వచ్చినాయి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 3450 అండి, ఫ్రీ షిప్పింగ్. చూసారు కదా మంచి జార్జెట్ శారీస్. సో అదో టైప్ ఆఫ్ జార్జెట్ అని, ఈ బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్. ఇది వచ్చేసి మనకి జార్జెట్ బాందిని ప్యాటర్న్ ఆఫ్ శారీ అండి. ఇది వచ్చి మనకి వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది, అదర్ సైడ్ మనకి 10 to 10 inches ఆఫ్ బార్డర్ వస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ ఫినిషింగ్ కూడా యాక్చువల్గా. సో మొత్తం శారీ అంతా కూడా ఇట్లాగా పైపింగ్తో ఫినిష్ అవుద్ది, కాంట్రాస్ట్ పైపింగ్తో ఫినిష్ అవుతుందండి. ఏదైతే కాంట్రాస్ట్ పైపింగ్తో ఫినిష్ అయిందో అదే బ్లౌజ్ వస్తుంది. మొత్తం ఓవరాల్ శారీ కూడా మొత్తం ఇలా అంతా చిన్నగా బాందిని డిజైన్ అనేది ప్రింట్ అయింది, చిన్ని పుట్టీస్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్గా వీవింగ్ పార్ట్. ఇదంతా కూడా బార్డర్ అంతా కూడా కంప్లీట్లీ వీవింగ్ పార్ట్, కంప్లీట్లీ ఓవర్ లాక్డ్ అండి. ఏది మీకు పీచ్ రావడం అట్లా ఏం జరగదు. చూడండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. మీకు ఏది కూడా మీకు పోగు రావడం అట్లా ఏం జరగదు, కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది శారీ అంతా కూడా. చూసారా, దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్. పళ్ళు వచ్చి మనకి ఇట్లాగా జరీతో ఫినిష్ అయిందండి. ఇక్కడ జరీతో చిట్ పళ్ళులా వచ్చింది, జరీతో ఫినిష్ అయింది. శారీ అంతా కూడా ఇలా బాందినితో ఫినిష్ అయింది. సో మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీకు ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే బంచెస్, పెద్ద బంచ్, చిన్న బంచ్ ఇట్లాగా వీవింగ్తో రన్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. సో బ్లౌజ్ పార్ట్ వచ్చి దిస్ ఇస్ ద బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్తో రన్ అయిందండి. సో ఏదైతే పైపింగ్ వచ్చిందో అదే బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మనకి బార్డర్తో ఫినిష్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టిచ్ చేయించుకుని చాలా నీట్గా ఉంటుందండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి దిస్ ఇస్ ద లుక్. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 4500కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది పార్టీ వేర్ శారీస్, మంచి ఫంక్షన్ వేర్, చక్కగా ఫెస్టివ్ సీజన్ ఉంది కాబట్టి ఈజీగా పిక్ చేసుకోవచ్చు. మంచి ప్రైజెస్కి అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. సో హై అండ్ కడీ జార్జెట్ శారీస్ అండి ఇవి. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇంకొక సైడ్ చూసారా 10 to 11 inches ఆఫ్ బార్డర్ అయితే రన్ అయింది. సో చాలా పెద్ద బార్డర్ వచ్చింది. డ్రేప్ చేస్తే దాని లుక్ అయితే తెలుస్తుందండి బాగా. అండ్ కమింగ్ టు ద పైపింగ్ పార్ట్, ఆరెంజ్తో ఫినిష్ చేశాడు, పింక్ విత్ ఆరెంజ్తో ఫినిష్ అయి ఉందండి. ఈ కలర్ ఆఫ్ పైపింగ్ అయితే రన్ అవుతుంది.
సో ఇలా పైపింగ్ అనేది రావటం వల్ల శారీ అనేది ఓవర్లాక్ అయిపోతుంది. మీకు ఇలాగా పోగు రావటం లేదా ఇలా పిచ్చి పిచ్చిగా కొంచెం థ్రెడ్స్ రావటం, థ్రెడ్స్ అవుట్కమ్ ఇవేమి ఉండవు. సో దానికోసం మేము స్పెసిఫిక్గా మేము మెన్షన్ చేసి మేము వేయించుకుంటామండి ఈ పైపింగ్ అనేది. సో దానివల్ల మీకు థ్రెడ్ అవుట్కమ్స్ అనేవి ఉండవు. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. చూసారా పళ్ళు చక్కగా ఇదంతా కూడా జరీ వీవింగ్తో రన్ అయింది. చిట్ పళ్ళులా డిజైన్ అయిందండి. ఇది వచ్చి మనకు లైట్గా సీక్వెన్స్ కూడా ఉంది. కొంచెం దగ్గర చూపిస్తాను చూడండి. లైట్గా సీక్వెన్స్ కూడా వచ్చింది శారీకి. సీక్వెన్స్ వచ్చి ఇలా ఫినిష్ అయ్యింది. ఇదంతా జరీ పోర్షన్, ఇదంతా లైన్స్ ఇలా సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చింది. ఇలా టాజల్స్ అనేది ప్రొవైడ్ అయ్యింది. సో మొత్తం ఓవరాల్ శారీ కూడా చక్కగా ఇలా బాందిని ప్రింట్ అనేది రన్ అయింది. బాందిని విత్ జార్జెట్ కొంచెం మంచి ప్యాటర్న్ అండి. బాందిని రన్ అయింది, చిన్న చిన్న బుటీస్ అయితే రన్ అయినాయి. అండ్ కమింగ్ టు ద లుక్ ఆఫ్ దీని బ్లౌజ్ కూడా చూపించేస్తాను మీకు. దీని బ్లౌజ్ వచ్చి మనకి ఆరెంజ్తో ఫినిష్ అయిందండి. సో ప్లెయిన్ బ్లౌజ్ రన్ అవుతుంది, చక్కగా బార్డర్తో ఫినిష్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు, ఎందుకంటే శారీ అంతా హెవీగా ఉంది కదా. సో మీరు యాజ్ ఇట్ ఈస్ స్టిచ్ చేయించవచ్చు అండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ మీకు ఒకసారి ఇట్లా కూడా పెట్టి చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద లుక్. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 4,500 అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. అదే జార్జెట్ కడీ జార్జెట్లో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అనేది ఇది వచ్చి మరి చక్కగా బ్రైట్ ఆరెంజ్ షేడ్లో ఉంది. ఈ కలర్ కూడా చాలా మంది లైక్ చేస్తారండి, బ్రైట్ ఆరెంజ్ షేడ్. మీకు ఏదైనా కలర్స్ నచ్చి ఏదైనా ప్యాటర్న్స్ నచ్చితే కనుక ఇమ్మీడియట్గా మా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. సో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి, మేము నెక్స్ట్ డేనే డిస్పాచ్ చేస్తాము. సో మళ్ళీ రీస్టాక్ చేయడానికి అయితే టైం అయితే పడుతుందండి ఖచ్చితంగా. అండ్ ఈ శారీ కూడా చక్కగా బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్లో ఉంది. అండ్ మొత్తం మీద ఒక సైడ్ ఏమో మనకి 10 to 11 ఇంచెస్ ఆఫ్ బార్డర్ రన్ అయింది, ఒక సైడ్ ఏమో చిన్ని బార్డర్ అయితే రన్ అయిందండి. మొత్తం ఓవరాల్ శారీ కూడా చక్కగా ఇట్లాగా బాందిని స్టైల్ ఆఫ్ ప్రింటింగ్ వచ్చింది. చూడండి, ఇది బాందిని స్టైల్ ఆఫ్ ప్రింటింగ్ ఇలా మల్టీ కలర్లో వచ్చింది. ఇలా పింక్ టోన్, నెక్స్ట్ ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఎల్లోతో ఫినిష్ అయ్యి ఉంది శారీ. మీకు లుక్ చూపిస్తాను చూడండి, బాగుంది కదండి. చక్కగా గ్రాండ్ హై అండ్ పార్టీస్కి వేసేసుకోవచ్చు. చక్కగా ఫెస్టివ్ సీజన్ కాబట్టి, పొంగల్ సీజన్ కాబట్టి మీరు పిక్ చేసుకోవచ్చు అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈస్ ద పళ్ళు. ఇది కూడా అంతే అండి. దీనిలో ఇక్కడ సీక్వెన్స్ అనేది రన్ అయింది, ఇలా లైన్స్ అనేది వచ్చింది జార్జెట్ మీద లైన్స్. యాక్చువల్గా మన డ్రెస్ మెటీరియల్స్ కూడా వస్తుందండి జార్జెట్ మీద ఇలా లైన్స్. మనం చాలా గ్రాండ్గా ఉంటాయి ఆ డ్రెస్సెస్ కూడా. ఇలా సీక్వెన్స్ లైట్గా సీక్వెన్స్ అనేది రన్ అయింది, గుచ్చుకునే సీక్వెన్స్ అస్సలు కాదు. సో ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి పళ్ళు స్టైల్. ఒక చోట ఏమో హెవీ వీవింగ్ వచ్చింది, ఇంకో చోట లైన్స్ వచ్చింది, తర్వాత జరీ వీవింగ్తో ఫినిష్ అయింది, టాజల్స్తో ఫినిష్ అయిందండి. సో ఎండ్ ఆఫ్ ద శారీ వచ్చి మనకి ఇట్లాగా వైలెట్ షేడ్తో ఫినిష్ అయింది. ఆరెంజ్ విత్ వైలెట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో ఆ వైలెట్ అనేది నేను బ్లౌజ్ చూపిస్తానండి. సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ రన్ అవుతుంది మనకి, చక్కగా చిన్ని బార్డర్తో రన్ అవుతుంది. దిస్ ఈస్ ద బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ లాగా వైలెట్ కలర్ వస్తుంది, పర్పుల్ కలర్, నెక్స్ట్ ఇలా బార్డర్ వస్తుందండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో డైరెక్ట్ స్టిచ్ చేయించుకోవచ్చండి. మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మీకు ఒకసారి ప్లీట్స్ చూపిస్తాను చూడండి. ఈ శారీ కూడా ప్లీటింగ్ పోర్షన్ వచ్చి మీకు ఇక్కడ దాకా రన్ అవుతుందండి ప్యాటర్న్. అంటే ఎక్కడైతే ప్లీట్స్ వస్తాయి అక్కడ వరకు మీకు ఈ బార్డర్ అనేది వస్తుంది, ఇక్కడ ప్లెయిన్ వస్తుంది. మనం ఎందుకంటే డ్రేప్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఇలా వస్తుందండి. సో కమింగ్ టు ద ప్లీటింగ్ పోర్షన్, చక్కగా ఫాలో అయిపోయే ఫ్యాబ్రిక్కి అసలు ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి. సో దిస్ ఈజ్ ద ప్లీటింగ్ పోర్షన్, ఫాలో అయిపోతుంది చక్కగా, ప్రాబ్లం ఏమి ఉండదు. అవుట్ లుక్ వచ్చేసి దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 4,500కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ శారీస్. అసలు జార్జెస్ ఉన్నాయండి, ఎంత లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉన్నాయో. ఆ కట్ వర్క్ కూడా చాలా నీట్గా ఫినిష్ అయి ఉంది, అదంతా హ్యాండ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఫినిష్ అయి ఉంది ఆ కట్ వర్క్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాందిని శారీస్ చూసారు కదా, ఆ బాందిని అయితే చక్కగా మీరు ఇలా ఫ్రంట్ పళ్ళు అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా సరే ట్రెడిషనల్గా ఇలా ఫ్రంట్కి వేసుకొని మీరు ఏ వడ్డానం పెట్టుకున్నా కూడా చాలా క్లాస్ ఉంటాయండి. అవి చాలా ఎథనిక్ వేర్గా చాలా యూజ్ అవుతాయి మనకి, చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. సో ఏదైనా నచ్చితే కనుక ఇమీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ అయ్యి ఉంది, క్లిక్ ఆన్ దట్ లింక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.